నమస్తే, వెల్కమ్ టు వైస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో కొనసాగుతున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచార రోడ్ షో. అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు, అభిమానులు. అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో వైసీపీలో చేరికలు. పెద్దరావూరు నుండి పెద్ద సంఖ్యలో పార్టీలో చేరిన యువత. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రైవేటు విద్యాసంస్థల హవా. అత్యుత్తమ ఫలితాలు సాధించిన వివిధ స్కూల్స్ విద్యార్థులు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. 582 మార్కులు సాధించిన బాయ్స్ హై స్కూల్ విద్యార్థి హర్షవర్ధన్. 578, 577 మార్కులు సాధించిన మరో 9 మందికి 550కి పైగా మార్కులు సాధించిన పెద్దరావూరు, నందివెలుగు హై స్కూల్స్ విద్యార్థినీలు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఆదివారం రాత్రి పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పట్టణంలోని 3, 4, 5, 6, 38 వార్డుల్లో ఎన్నికల ప్రచార రోడ్ షో కొనసాగగా ఆయా ప్రాంతాల్లో మహిళలు, స్థానిక ప్రజలు అడుగడుగున అన్నాబత్తుని శివకుమార్కు ఘన స్వాగతం పలికారు. పలుచోట్ల భారీ గజమాలలతో ఎమ్మెల్యేను సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. ముందుగా 4వ వార్డులో నుండి ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ వార్డు నాయకులు షేక్ నాగూర్, చంద్రశేఖర్ రెడ్డి, దేశు శ్రీనివాసరావు, రెడ్డి రమణమ్మలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి పట్టణంలోని పలు వార్డుల్లో రాత్రి వరకు రోడ్ షో నిర్వహించారు. 3వ వార్డుకు రోడ్ షో చేరుకోవడంతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఆవుల కోటయ్య పార్టీ నాయకులతో కలిసి స్వాగతం పలికారు. 5వ వార్డులో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తోట రఘురాం, కోఆప్షన్ సభ్యుడు పెచ్చింగ్ సుభాని ఆయనకు స్వాగతం పలికారు. 6వ వార్డుకు రోడ్ షో చేరుకోవడంతో వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జీలు పోతిరెడ్డి హేమలత, పోతిరెడ్డి నాగరాజును, నీలి అజయ్ కుమార్ స్వాగతం పలికారు. వార్డులోని పలు వీధుల్లో రోడ్ షో నిర్వహించి 38వ వార్డుకు చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి, పెసలంక రమణ, వార్డు నాయకులు శివకుమార్కు స్వాగతం పలికారు. తెనాలి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మందపాటి శేషగిరిరావు, కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, పేరం సంజీవిరెడ్డి, యాతాటి అనిల్, వైఎస్ఆర్సీపీ నాయకులు బొమ్ము నాగిరెడ్డి, బూర్ల దుర్గాప్రసాద్, మన్నవ ప్రభాకర్, తాడిబేన రమేష్, కాళిదాసు వెంకటేశ్వరరావు, కాళిదాసు విజయసత్యం, టెక్స్ బాల, టోపీ సుభాని, శానంపూడి రఘురామరెడ్డి, కొడాలి క్రాంతి, వేజెండ్ల శ్రీకాంత్, కోలావాసు, చుక్క ఆనంద్, చుండూరు వెంకటేశ్వరరావు, కొమ్ము రాయల్, కటారి హరీషు, భాష, శంకూర్ బుజ్జుబాబు, గొర్రెపాటి వేణుగోపాల్ రెడ్డి, కాకి దేవసహాయం, జలగం రామకృష్ణ, మల్లెబోయిన రాము, ఆరిగ చంద్రారెడ్డి, బాలరాజు, రావి శ్రీనివాసరావు, కోగంటి ఆశు, పినపాటి అనిల్ కుమార్, పినపాటి గంగయ్య, కుక్కల ముక్తేశ్వరరావు, తట్టుకోళ్ళ అశోక్ యాదవ్, పినపాటి నిరంజన్, అకిదాసు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అలాగే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఎలక్షన్ సంబంధించి చాలా క్లారిటీగా ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని గెలిపించేదానికి సిద్ధంగా ఉండాలి అనేది ఈరోజు ప్రచార కార్యక్రమంలో ప్రజలు చూపిస్తున్న ప్రేమ, అభిమానం చాలా క్లారిటీగా కనపడతా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా 3, 4, 5, 6, 7 వార్డులు సంబంధించి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆ వార్డు కౌన్సిలర్స్ నేను కలిసి తిరుగుతూ ఉంటే ప్రజలు ఎంత బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కావాలని ఆయన తీసుకొచ్చిన ఈ సంక్షేమ పరిపాలన ప్రతి కుటుంబంలో వెలుగుగా జీవితాన్ని జీవించే విధంగా చేసింది అనే సంతోషం ఈరోజు మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, నన్ను శాసనసభ్యుడిగా, అలాగే పార్లమెంట్ అభ్యర్థి కిలారు రోసీ గారిని గెలిపించే విధంగా ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేది స్పష్టమవుతుంది. ఇక తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గ ప్రజలు వారి ఆకాంక్షని తీర్చే దాంట్లో
శాసనసభ్యుడిగా చిత్తశుద్ధితో పనిచేశా. ఈరోజు ఎవరైతే పోటీ చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ ఈ నియోజకవర్గానికి 4 సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని వదిలేసి ఈ నియోజకవర్గ ప్రజలను కానీ, అంటే సుమారు ఈ 4 సంవత్సరాలు, గత 4 సంవత్సరాలు, అంటే అర్థం ఏంటి అంటే ఎలక్షన్స్ వస్తే వీళ్ళకి తెనాలి గుర్తు వస్తుంది. ఎలక్షన్స్ 4 రోజులు 2 నెలలు ఫ్యామిలీ తెనాలి రావటం, బట్టలు మూటేసుకొని రావటం, ఈడ 1 నెల రోజులు రోడ్డు షోలు చేయటం, వాటేసుకోవటం, 1 నెల రోజులు షో చేసి ఓడిపోగానే మళ్ళీ తెనాలను వదిలేసి ప్యాకప్ హైదరాబాద్ పోవటం. ఏందా ఇది? ఏంది అసలు ఇది? ఇదిగో మనాడు చెబుతున్నాడు, జంపు జిల్లాని మహబూబ్ సుబాని అంట. ఏంది ఇది అసలు? ఇది 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో కనీసం 10 నెలలు ఉండవా ఈ తెనాల్లో? 10 నెలలు ఉండవా 10 సంవత్సరాలకి? ఇప్పుడు ఏందో ఎగేసుకొచ్చి పవన్ కళ్యాణ్ అంటావు, తెలుగుదేశం అంటావు, జనసేన అంటావు, బీజేపీ అంటావు, 3 రంగులు కండవా, 3 జెండాలు. ఏం చేస్తారు మీ ముగ్గురు? స్పష్టంగా పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమాన్ని తీసేస్తామని చెప్పే దమ్ముందా మీకు? ఈ సంక్షేమాన్ని కొనసాగిస్తామని చెప్పే దమ్ముందా మీకు? అదేమంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, తెనాలని అభివృద్ధి చేస్తాం. ఏంది మీరు తెనాలని అభివృద్ధి చేసింది? ఏం చేసావు? స్పష్టంగా అడుగుతున్నా, డైరెక్ట్గా అడుగుతున్నా. నీ 10 సంవత్సరాల ఎమ్మెల్యే గిరిలో ఈ తెనాలని ఏమి డెవలప్ చేసావు? ఏమన్నా ఫ్యాక్టరీలు తెచ్చావా? ఏమన్నా ఇండస్ట్రీలు తెచ్చావా? ఏమన్నా ఉపాధి చేసావా? ఇప్పుడేదో వచ్చి పాపం ఆ ఎంపీ గారు అమెరికా నుంచి వచ్చాడు, ఆయనకి ఏమి తెలియదు కదా అని తెనాలని అమెరికా చేస్తాం, తెనాలని అమెరికాలో ఎలా ఉంటుందో తెనాల్లో అలా చేస్తామని చెప్పి ఆయన చేత చెప్పిస్తూ ఉండాడు. ఎవరు? ఈ మనోహరం. ఎందుకంటే ఈయన భార్యని ఈ తెనాలి ప్రజల పాలన చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఓటుకి 2 పదవులు, 1 ఓటుకి 2 పదవులు. ఈయన భార్యకి 1 ఓటు వేస్తే 2 పదవులు వాళ్ళ ఇంట్లో. ఈయన ఎమ్మెల్యే అయితే ఆమె అది ప్రజలే చదువుతున్నారు. మరి బాబు మీ పెడ వదిలింది తెనాలికని జనాలు సంతోషంగా ఉంటే ఎందుకో సంతోషం చెప్పమంటారా? ఈయన అభివృద్ధి ఏందో చెప్పనా? ఈయన స్పీకర్గా ఉండి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు సువర్ణ యుగంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గుండి అభివృద్ధి చేయలేక ఈరోజు ఏం చెబుతున్నాడు? అభివృద్ధి చేస్తానట్లే. ఏంది అభివృద్ధి? నేను అదే స్పష్టంగా అడుగుతాను. సంక్షేమం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఈరోజు దాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అద్భుతమైన పరిపాలన. ఈయన ఎలక్షన్ కాబట్టి ఈ 2 నెలలు ఏడుంటున్నాడు. ఈయన లోకల్ బాడీ ఎలక్షన్స్లో జనసేన పార్టీ తరఫున 4 వార్డులో కౌన్సిలర్లు నుంచుంటే కనీసం ప్రచారానికి కూడా రాలని వ్యక్తి నాదెళ్ల మనోహర్. 4 వార్డులోనే నుంచుంది జనసేన. 4 వార్డులో
ఆ 4 వార్డులో కూడా ప్రచారానికి రాలా, అభ్యర్థులను పట్టించుకోవాలా. ఇప్పుడున్న ఎలక్షన్కి ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు, ఆ కౌన్సిలర్కి అతి డబ్బులో బొబ్బులో ఇచ్చారో జాగ్రత్త 4 ఓట్లు వేయించుకుంటారని చెబుతాడు. చేసావా? చేసావా? నీ ఎలక్షన్కి ఈ తెనాలి ప్రజలు ఈ తెనాల్లో ఎగురుకుంటూ రావాలా? నువ్వేమో తెనాలి ప్రజల్ని పార్టీని వదిలేసి దేశంలో తిరుగుతావా? ఏంది అసలు ఇది? ఏంది అసలు ఇది? నాకేం అర్థం కావట్లా. 10 సంవత్సరాల్లో అరే నేను అంటుంది, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫేస్ చేశా. నా క్యాడర్ని కౌన్సిలర్ నుంచోబెట్టా, పంచాయతీ ప్రెసిడెంట్ నుంచోబెట్టా, జడ్పీటీసీ నుంచోబెట్టాం, ఎంపీటీసీ నుంచోబెట్టాం, సగం పైన గెలిచాం. అధికార పక్షంలో 32 వార్డు కౌన్సిలర్లు గెలిచాను, 20 2 జడ్పీటీసీలు, ఎంపీటీసీలు స్వీప్ చేశాం, పంచాయతీ ప్రెసిడెంట్ని స్వీప్ చేశాం. పంచాయతీ ప్రెసిడెంట్లకి జనసేన 2 చోట్ల 3 చోట్ల పోటీ చేసి, కౌన్సిలర్ సీట్లు 4 సార్లు పోటీ చేసి, ఒక్కరోజు వచ్చి ప్రచారం చేసావా? ఆ అభ్యర్థులు అల్లాడిపోయారు. అంటే కార్యకర్తలను పట్టించుకో, పార్టీ నాయకులను పట్టించుకో, ఈ ప్రాంత ప్రజలను పట్టించుకో. కరెక్ట్గా ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చిందంటే 2 నెలల ముందు వచ్చి నీ అదృష్టాన్ని పరీక్షిస్తావు. ఇంకా ఈయనేం చెబుతున్నాడు, నేను అభివృద్ధి చేసా 10 సంవత్సరాలు. మరి 10 సంవత్సరాలు అభివృద్ధి చేస్తే 11వ సంవత్సరం ఎలక్షన్లు వస్తే 12,000 ఎందుకు వచ్చింది ఓట్లు? 12,000 వచ్చింది దీనికి. ఎప్పుడు? 2014 ఎలక్షన్లో. 2014 ఎలక్షన్లో ఈ తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ అనేవాడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే వచ్చిన ఓట్ల 12,000. ఏంది నువ్వు అభివృద్ధి చేసింది? ఏంది అభివృద్ధి చేసింది? 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 28,000. అంటే మరి 10 సంవత్సరాల్లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, స్పీకర్గా ఉన్నప్పుడు అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు ఓట్లు వేయలా? ఎందుకు వేయలా? నువ్వు అభివృద్ధి చేయలా. ఎయిర్పోర్ట్ కడతానని నేను చూడటల్లా, షిప్పింగ్ ఓడర్ తీసుకొస్తానని నేను చూడటల్లా. తెనాలి మా తెనాలి ప్రజలకి, వాళ్ళ అవసరాలకి, వాళ్ళు జీవన ప్రమాణాలు పెంచేదానికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో నా నియోజకవర్గ ప్రజలకి 1,800 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో వేసాను. అది ఎంతో తృప్తిగా ఉందయ్యా. నేను తృప్తిగా ఉండటానికి కారణం 1,800 కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలో పేదవాడికి, మధ్యతరగతి వాడికి, వాడి జీవన ప్రమాణాలు పెంచడానికి డబ్బులు వేస్తే, ఈరోజు ఎలక్షన్ వస్తే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఆ పేదవాడు రోడ్డు మీదకి వచ్చి శివన్న, జగనన్న మిమ్మల్ని మేము అండగా ఉండామని వాడు ఎంతో ఆప్యాయతో, అనురాగంతో వాడు చెబుతుంటే అది మేము సంతోషపడతా ఉన్నాం. మళ్ళీ ఆ పేద వర్గాలకి ఏ రకంగా సహాయం చేయాలా? రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఆ పేదల జీవితాల్ని ఇంకొంచెం మెరుగుపరిచేదానికి ఎలా? దీంతో పాటు ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసే దాంట్లో కొంత చేశాం. రాబోయే రోజుల్లో నేను చెబుతున్నాను, ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రజలందరికీ ఈరోజు 4వ వార్డులో ఈ రకమైన ప్రజల యొక్క ప్రేమ, ఇది కేవలం ప్రజలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నా ఏడల ప్రేమ. ఒక పని చేసిన శాసనసభ్యుడికి నా ఈ 5 సంవత్సరాల కష్టం, నా ఈ 5 సంవత్సరాల ప్రజల మీద పెట్టుకున్న నమ్మకం ఈరోజు ఎలక్షన్స్లో వారు చూపిస్తున్నారు నాకు ప్రేమ. శివన్న మేము ఉండాం, జగనన్న మేము ఉండాం అని చెప్పి ఈరోజు ప్రజలు పడుతున్న ఈ బ్రహ్మరథమే ఈ తెనాలి గడ్డ వైఎస్ఆర్ అడ్డా
అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. తెనాలి న్యాయస్థానంలో 11వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన డి శ్రీనివాస్ కు బార్ అసోసియేషన్ న్యాయవాదులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తితో పాటు బార్ అసోసియేషన్ నూతన కమిటీ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని కోర్టుల ప్రాంగణంలో నూతన జిల్లా న్యాయమూర్తితో పాటు నూతన బార్ అసోసియేషన్ పరిచయ కార్యక్రమం సోమవారం సాయంత్రం నిర్వహించారు. 11వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా డి శ్రీనివాస్ నియమితులై బాధ్యతలు స్వీకరించగా ఆయన్ను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్తో పాటు న్యాయవాదులు అభినందించి ఘనంగా సత్కరించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ సభ్యులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్, వైస్ ప్రెసిడెంట్ అన్నం పెన్నారావు, జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, జాయింట్ సెక్రటరీ అప్పల కిషోర్, ట్రెజరర్ ఏ పరిపూర్ణారెడ్డి, లైబ్రరీ సెక్రటరీ తలతోటి సుధాకర్, రెడ్డి వెంకటేశ్వరరావు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వి జగదీశ్వరాంబ, అడక వెంకటేశ్వరరావు, జి భాస్కర్రావు, జి పుణ్యవతి, ఉమారాణి, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ కొమ్ము అబ్రహం లింకన్, ఎం జేఎస్ఆర్ ప్రసాద్ బాబు, షేక్ రిహానా తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలండి. నాకు 3 ఏళ్ళు ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. అదంతా కూడా మీ సహాయ సహకారాలతోనే ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా 3 ఏళ్ళు గడుపుకున్నాను అని చెప్పడానికి ఎటువంటి ఆలోచన లేదు, సందేహం లేదు దాంట్లో కూడా. అలాగే మీ సహాయ సహకారాలు మా సార్ గారికి, లెవెంటెన్జీ గారికి, అలాగే నా తర్వాత వచ్చే వాళ్ళందరికీ కూడా ఇలాగే కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక్కడ ఈ అనుసంధానకర్తగా ఉన్నవారు ఎంవిజిఆర్ గారు. మా ఈ 3 ఏళ్లలో కూడా ఆయన మాకు మీకు మధ్యలో ఉండి చాలానే, అంటే చిన్న వచ్చినా కానీ, కొద్దిగా పెద్దవి వచ్చినా కానీ అలాగే చాలా టాలెంటెడ్గా చక్కగా దగ్గరుండి సాల్వ్ చేశారు. అది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. దాన్ని అందరూ కూడా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా. సో మన అందరి ఆబ్జెక్ట్ కూడా to provide to render justice to the litigant public. It is a collective teamwork. Not only it is not a only duty of the judiciary and officers presiding over the court. ఈ సహాయ సహకారాలు లేకుండా ప్రజలకు మనం ఏ విధమైనటువంటి న్యాయాన్ని అందించలేము. మీరందరి యొక్క సహకారం మా కొలీగ్ ఆఫీసర్స్ చెప్పిన దాన్ని బట్టి లాస్ట్ 3 yearsగా సార్ షరీఫ్ గారు ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఆప్షన్ పెట్టుకొని మరి ఇది వచ్చి రేపు మేకి 8th మేకి 1 year అవుతుంది. అని ఈ సంవత్సర కాలంలో నేను బాగా మిమ్మల్ని కష్టపెట్టినట్టున్నాను. నేను కష్టపెడుతున్నాను కాకుండా కానీ మంచి డిస్పోజల్ ఇచ్చారు నాకు. అలాగే మొత్తం కేసులన్నీ కూడా అన్ని దాదాపు అన్ని చాలా వరకు ట్రయల్ స్టేజ్కి వచ్చినాయి. అది మీ యొక్క సహకారం వల్లనే నాకు సాధ్యమైంది. అదేవిధంగా డిస్పోజల్ కూడా మంచి డిస్పోజల్ ఇస్తున్నారు. అదేవిధంగా మన కొత్తగా వచ్చిన ఏడీజీ గారికి కూడా మీ సహాయ సహకారాలు అదేవిధంగా అందిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు ఎంవిజిఆర్ గారిని మర్చిపోలేకపోతున్నాం. ఏదైనా కానీ ప్రెసిడెంట్ గారు అన్నా కానీ ఆయన గుర్తొస్తున్నారు. కాబట్టి కొత్త ప్రెసిడెంట్, కొత్త బారు కూడా ఎంవిజిఆర్ గారిని మర్పించేలాగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి సార్వత్రిక ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పెద్దరావూరు గ్రామానికి చెందిన సయ్యద్ మహబూబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో పలువురు వైసీపీలో చేరారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన సయ్యద్ మహబూబ్ ఆధ్వర్యంలో పెదరావూరు గ్రామానికి చెందిన కంచెర్ల మధుశేఖర్ వారి మిత్ర బృందం కలిసి సుమారు 30 మందితో టీడీపీ అండ్ జనసేన పార్టీల నుండి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఆదివారం రాత్రి స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను కలిసిన వారందరూ ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరుతున్న వారందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పరిపాలన, నియోజకవర్గంలో ఎమ్మెల్యే అందించిన సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు సయ్యద్ మహబూబ్ సహా పలువురు నాయకులు తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని వారంతా స్పష్టం చేశారు. పెదరావూరు గ్రామం చిన్నపల్లి నుండి మధుశేఖర్ వారి మిత్రమండలి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరియు తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న అన్నాబత్తుని శివకుమార్ గారి పట్ల ఆకర్షితులై ఈరోజు వారి మిత్రమండలి మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారికి ఆహ్వానం పలుకుతూ ఈ రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, అదేవిధంగా
జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా వీళ్ళందరూ కూడా కష్టపడతారని కూడా మనకి తెలియజేస్తూ మరొక్కసారి వీరి మిత్రమండలి మంతానికి కూడా శుభాకాంక్షలు. వైఎస్ఆర్సీపీ తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా ఆయన పెద్ద కుమారుడు సత్యనారాయణ చౌదరి అంగలకుదురులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా శివకుమార్ ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారం హోరెత్తించింది. చుండూరు గోపి ఆధ్వర్యంలో యువత కొత్త కాలువ దగ్గర నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని కోరుతూ ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి అంగలకుదురు గ్రామంలో చేపట్టిన ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. తొలుత గ్రామంలోని సత్రం దగ్గర ఉన్న సాయిబాబా దేవాలయంలో పూజలు చేసిన అనంతరం ఆంజనేయ స్వామి గుడిలో స్వామివారి దర్శనం చేసుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరికి గ్రామంలోని నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరుతూ ముందుకు వెళ్లిన అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరికి సౌజన్య నేతృత్వంలో మహిళలు పెద్ద సంఖ్యలో హారతులు ఇచ్చి తమ మద్దతు పలికారు. దారి పొడవున వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కు ఓటు వేయాలని కోరుతూ సాగిన ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చెనుబైన శ్రీనివాసరావు, కడియాల సురేష్, తోటా శ్రీకాంత్, ఉడుమల మహేష్ రెడ్డి, బండి జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు, సుబ్బారావు, మూకర వీరయ్య, సూర్యదేవర పూర్ణచంద్రరావు, అరవిందరాజా, ఎస్కే బాదుల్లా, ఎస్కే మేరస తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అంగలగూతురు గడప గడపకి తిరగటం మొదలైంది. అదేవిధంగా అంగలగూతురులో చూసుకున్నట్లయితే సంక్షేమం మొత్తం అమ్మఒడి 718 మందికి, జగనన్న విద్యా కానుక 461 మందికి, వైఎస్ఆర్ రైతు భరోసా 927 మందికి ఇవ్వడం జరిగింది. అదే వైఎస్ఆర్ చేయూత 478 మందికి ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తం 102 మందికి ఇవ్వడం జరిగింది. అదే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 157 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంగలగూతురు గ్రామంలో ఇళ్ల స్థలాలు చూసుకున్నట్లయితే 392 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఎన్నడూ చేయని అభివృద్ధి, ఎన్నడూ చూడని సంక్షేమం ఇవ్వడం జరిగింది. మళ్ళీ మన శివన్నని మళ్ళీ మన జగనన్నని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. 10 సంవత్సరాలు మామైన వ్యక్తి వచ్చి చేసేదేమీ లేదు అంటూ ప్రజలు కూడా అందరూ అనటం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ మన శివన్నని మళ్ళీ మన జగనన్న గెలిపించుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారంటూ తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అందుకనే రేపు మే నెల 13 జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో మరి నిండు మనస్ఫూర్తిగా తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారిని ఇదే అంగలగూతురు గ్రామంలో ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చినాక ఏ నాయకుడు రాని విధంగా అత్యధిక భారీ మెజార్టీ ఇవ్వాలని కూడా నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కిలారి వెంకటరోసి గారిని తెనాలి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మా తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారిని నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ, పట్టణంలోని షరాఫ్ బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన విజేఎల్ గోల్డ్ అండ్ సిల్వర్ షోరూం ప్రారంభోత్సవం సందడిగా జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై షోరూంను ప్రారంభించారు. స్థానిక షరాఫ్ బజార్లో విజేఎల్ గోల్డ్ అండ్ సిల్వర్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా నూతన షోరూంను ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమానికి విచ్చేస్తున్న ఎమ్మెల్యే శివకుమార్ కు నిర్వాహకులు తేజ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే శివకుమార్ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో గోల్డు రహీమా, టోపీ సుభాని, పెనుగొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో నెహ్రూ నికేతన్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ మార్కులతో పాటు 100% ఫలితాలు సాధించారు. స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ అభినందించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన తమ విద్యార్థులను నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ అభినందించారు.
సోమవారం సాయంత్రం స్థానిక బోస్ రోడ్లోని స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని ఫలితాల వివరాలను తెలియజేశారు. నెహ్రూ నికేతన్ విద్యార్థులు 79 మంది 10th పరీక్షకు హాజరు కాగా 43 మందికి పైగా విద్యార్థులు 500కు పైబడి మార్కులతో ప్రతి సంవత్సరంలాగా 100% ఉత్తీర్ణత సాధించారు. కాగా ఎం లక్ష్మీ నాగ వెంకట చైతన్య 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి నెహ్రూ నికేతన్ టాపర్గా నిలిచాడు. వీరితో పాటు సిహెచ్ శామ్యూల్ కశ్యప్ 586 మార్కులు, ఆర్ ప్రదీప్ 578, సయ్యద్ మన్షా 575, జి సుమేధ 571, కె లిఖితశ్రీ 571 మార్కులను సాధించారు. సోమవారం సాయంత్రం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాంకాంత్ విద్యార్థులకు జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ విజయానికి కారణమైన బాలబాలికలు, సహకరించిన వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. గత 50 సంవత్సరాలుగా నెహ్రూ నికేతన్ గ్రామీణ మధ్యతరగతి వారికి సైతం అందుబాటులో ఉంటూ ఇటీవలే స్వర్ణోత్సవ సంబరాలను జరుపుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నెహ్రూ నికేతన్ వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి సాధారణ విద్యార్థులతో సాధించిన అసాధారణ ఫలితాలకు, విద్యా సేవలకు నిదర్శనం ఈ ఫలితాలని అన్నారు. ఇది మన నెహ్రూ నికేతన్ హిస్టరీలో ఒక పెద్ద పండగ. సో దీనికి కారణం ఎవరు అంటే డెఫినెట్లీ కష్టపడి చదివిన స్టూడెంట్స్, వాళ్ళతో పాటు కష్టపడి వాళ్ళని టీచ్ చేసి వాళ్ళని స్కోర్స్ సాధించడానికి హెల్ప్ చేసిన టీచర్స్, అండ్ అబోవ్ ఆల్ స్టూడెంట్ టీచర్ వర్క్ చేసినా కూడా పేరెంట్ మోటివేషన్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా స్టూడెంట్స్ని హైయర్ స్కోర్స్ రావడానికి మేము క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు మీరు కోఆపరేట్ చేయడం, లేదా పేరెంట్ కౌన్సిలింగ్ పిలిచినప్పుడు మీరు వచ్చి మీ పిల్లలకి ఉన్న ప్రాబ్లమ్స్ మాతో డిస్కస్ చేసి, సో ఇదంతా ఒక ప్రాసెస్గా జరగడం వల్ల ఈ రోజు మనకి రిలీజ్ అయిన 10th స్టాండర్డ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో స్కూల్ టాపర్గా our student Chaitanya, he has stood with 594 marks, 594 out of 600. And if this is మన స్టేట్ ర్యాంక్ చూసుకుంటే కనుక ఇట్స్ స్టేట్ 5th ర్యాంక్. సో is one of the a great achievement for our Nehru Niketan family. And ఒక 594 స్టూడెంట్ ఒకటే కాదు, నెక్స్ట్ ఇంకా 586 is the second mark, that is Samuel Kashyap. Then we have R Pradeep with 578. So ఇట్లాగ ఏంటంటే అందరూ క్లోజ్ మార్క్స్ తోటే we have about 43 students. మొత్తం అటెండ్ అయిన 79 స్టూడెంట్స్ లో 43 స్టూడెంట్స్ కి we made them to secure more than 500 marks. 500 above వచ్చిన వాళ్ళు 43 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే జస్ట్ ఇమాజిన్, ఇట్స్ మోర్ దాన్ వన్ సెక్షన్, ఆల్మోస్ట్ 1.5 సెక్షన్ స్టూడెంట్స్ కి మనం 500 మార్క్స్ అబోవ్ తెప్పించగలిగాము. ఇవాళ మీరు 10th క్లాస్ అయిపోయి బయటకు వెళ్ళిపోయినంత మాత్రాన మీరు 10 ఏళ్ళ తర్వాత వచ్చినా 20 ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా యు ఆర్ ద స్టూడెంట్ ఆఫ్ నెహ్రూ నికేతన్. మాకు మీరు పిల్లాడే, స్టూడెంటే. సో మీరు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఆర్ ఎటువంటి గైడెన్స్ కావాలన్నా కూడా, ఏ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆర్ ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో కూడా మీకు గైడెన్స్ కావాలన్నా కూడా యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ we, the whole Nehru Niketan family, is always open their doors for you. Towards this result, I would like to thank my teachers, parents and this management for this result. Thank you teachers, my parents and everyone. I would like to congratulate all my friends. I scored 571 marks out of 600 and I am very pleased with this result. And I would like to thank all my teachers for their support. I would also like to thank Mullikant sir for supporting us. My name is Mansha. I scored 575 out of 600. I would like to thank all of my teachers. They pushed me with very confidence with me. Actually, I lose my confidence at my exam time, but they all gave me so much of confidence. Due to this, I scored very well. I would like to thank MD sir. He also supported me very well in my hard times. Thank you so much for encouraging. I'm very thankful for my parents who gave me support this much to reach my goals. I would like to thank each and everyone in my school. Thank you so much for supporting me and thank you so much. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబతిని శివకుమార్ కు మద్దతుగా
ఆయన చిన్న కుమారుడు అఖిల్ గణేష్ కొల్లిపర మండలంలో పర్యటించారు. శివలూరు గ్రామంలో పర్యటించి శివకుమార్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని కొల్లిపర మండలంలోని శివలూరు గ్రామంలో సోమవారం నిర్వహించారు. తెనాలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే కుమారుడు అన్నాబత్తుని అఖిల్ గణేష్ గ్రామంలో ప్రచారాన్ని చేపట్టారు. సాయంత్రం గ్రామానికి చేరుకున్న ఆయన ఏఈఎల్సీ చర్చి వద్ద నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన తండ్రి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారానికి నడవగా స్థానిక ప్రజలు వారి వెంట నడిచారు. గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ వైసీపీ కరపత్రాలను ఇస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరుతూ ప్రచారం చేశారు. స్థానిక ప్రజలతో పాటు పార్టీ నాయకులు ఫ్యాన్ గుర్తుకే తమ ఓటు అంటూ మద్దతు తెలుపుతూ ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, సర్పంచ్ బొంతు వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీ కారుమంచి పృథ్వీకుమార్, మాజీ ఎంపీటీసీ పచ్చవ రమేష్, బాదం సురేష్, అద్దంకి బోసుబాబు, బొంతు శ్రీనివాసరెడ్డి, అద్దంకి వేణుగోపాల్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గడప గడప కార్యక్రమంలో భాగంగా మా ఎమ్మెల్యే గారైనటువంటి చిన్న కుమారుడు అఖిల్ గణేష్ గారు రావడం జరిగింది. ఈ మండలంలో మా చౌలూరు గ్రామం అనేది వన్ సైడ్ ఓటింగ్ అండి. ఇప్పుడు మొన్న భారీ మెజార్టీ ఇచ్చాము, అంతకన్నా ఎక్కువ భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటామని గడప చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగానే చెప్తున్నారు. ఫ్యాన్ గుర్తు ఓటు వేస్తామని చెప్తున్నారు. ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ ఫ్యాన్ గుర్తు ఓటు వేసుకుని పైన జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకుంటామని సౌకర్యంగా కోరుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళా ఇక్కడ శివన్న వస్తారని పైన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, నిరుద్యోగులు కానీ, యువత కానీ వీరంతా ఎంతో మోసపోయి ఉన్నారు. ఆ పరిస్థితిని వాళ్ళు మర్చిపోలేకుండా ఉన్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ టీడీపీని కానీ, టీడీపీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేనను కానీ ఏ పరిస్థితుల్లో కూడా మేము గెలిపించడానికి సిద్ధంగా లేవని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంచేత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి శివకుమార్ గారిని, రోసీ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి మాకు ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నాము. అలాగే ప్రజలు కూడా అంతే విశ్వాసంతో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. 100% ఉత్తీర్ణత సాధించడంతో పాటు అత్యధిక మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించడం పట్ల స్కూల్ యాజమాన్యం వారిని అభినందించింది. స్థానిక చెంచుపేటలోని ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఏపీ 10th ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచినట్లు స్కూల్ డైరెక్టర్ హరీంద్ర వరుణ్ తెలిపారు. సోమవారం 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కాగా స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను స్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. 10 ఫలితాల్లో తమ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. వి దేవి శ్రీలక్ష్మి 600 మార్కులకు గాను 586 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా ఎం మానసాభాయ్ 584 మార్కులు సాధించింది. అంతేకాకుండా 27 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు, 39 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించారు. తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాటు 100కి 100% ఉత్తీర్ణత సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. స్కూల్లో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ హరీంద్ర వరుణ్, కరస్పాండెంట్ నియతి, స్కూల్ ప్రిన్సిపల్ ఎం బ్రహ్మానందం, ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులకు జ్ఞాపికలు అందించి అభినందించారు. 10th క్లాస్ SSC 2024 రిజల్ట్స్లో ఆదర్శ విద్యార్థులు ఎంతో ప్రతిభ కనబరిచారు. అందులో 586 మార్కులతో వి దేవి శ్రీలక్ష్మి మొదటి స్థానంలో ఉండగా 584 మార్కులతో ఎం మానసాబాయ్ ద్వితీయ స్థానంలో ఉంది. అంతేకాకుండా దాదాపు 27 మంది 500 పైగా మార్కులు సాధించారు. అలాగే 39 మంది 400 పైగా మార్కులు సాధించారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ లేదు, 100% పాస్. సో ఇది ఆదర్శ్ పాటిస్తున్నటువంటి నిబద్ధతతో కూడినటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ యొక్క ఫలితం మాత్రమే. సో దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకు, అలాగే మేనేజ్మెంట్కి, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. Good evening everyone. I am V. Devi Sri Lakshmi of Adarsh Public School. Today I and all our friends got good marks in SSC public examinations. I got 586 marks out of 600. I thank our beloved principal sir Varun Garu and Neyathi ma'am. I also thank all our teachers for making us stand in this position. Thank you one and all.
10వ తరగతి పరీక్షల్లో పట్టణంలోని కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థి పాటిబండ్ల ప్రభాకర్ 596 మార్కులతో తెనాలిలోనే టాపర్గా నిలిచాడు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థితో పాటు అతని తల్లిదండ్రులను స్కూల్ యాజమాన్యం అభినందించింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో స్థానిక గంగానమ్మపేటలోని కేకేఆర్ గౌతమ్ హైస్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. స్కూల్లో చదువుతున్న విద్యార్థి పాటిబండ్ల ప్రభాకర్ 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించి తెనాలితో పాటు జిల్లాలోనే సెకండ్ టాపర్గా నిలిచారు. విద్యార్థి ప్రభాకర్ తండ్రి పాటిబండ్ల రామకృష్ణ బీజేపీ నాయకుడు కాగా తల్లి లక్ష్మీ తులసి దంత వైద్యురాలుగా ఉన్నారు. విద్యార్థి పాటిబండ్ల ప్రభాకర్కు తెలుగులో 100 మార్కులు, ఇంగ్లీష్లో 99 మార్కులు, హిందీలో 98 మార్కులు, మ్యాథ్స్లో 100 మార్కులు, సైన్స్లో 99 మార్కులు, సోషల్ స్టడీస్లో 100 మార్కులు సాధించాడు. 596 మార్కులతో తెనాలిలోనే టాపర్గా నిలిచిన విద్యార్థి ప్రభాకర్ అతని తల్లిదండ్రులు పాటిబండ్ల రామకృష్ణ, లక్ష్మీ తులసిలను స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. అదేవిధంగా ఇదే స్కూలుకు చెందిన కొనక నేహ జోషిత 592 మార్కులు, కూచిపూడి లారా 591 మార్కులు సాధించగా వారిని స్కూలు యాజమాన్యం అభినందించారు. తమ స్కూల్లో 4 విద్యార్థులు 590కి పైగా మార్కులు, 19 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు, 40 మంది విద్యార్థులు 570కి పైగా మార్కులు, 53 మంది విద్యార్థులు 560కి పైగా మార్కులు, 120 మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించినట్లు స్కూలు యాజమాన్యం తెలిపారు. విద్యార్థులను ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు, బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఏ సుధాకర్ రెడ్డి తదితరులు అభినందించారు. ఈరోజు విడుదలైన ఎస్ఎస్సి 2024 ఫలితాల్లో మా డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు పాటిబండ్ల ప్రభాకర్ 596 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలబడ్డాడు. అలాగే కే జోషిత 592 మార్కులు సాధించడం జరిగింది. గౌరవ ఎంఈఓ గారి ఆదేశాల మేరకు విద్యార్థుల్ని సన్మానం చేయడం కోసం వాళ్ళని అభినందన సభ ఏర్పాటు చేశాం. అట్లాగే వాళ్ళ భవిష్యత్తులో కూడా మంచి మార్కులు సాధించి ఏ పరీక్షకి వెళ్ళినా కూడా వాళ్ళు మన తెనాలి పేరు నిలబెట్టాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ ఫలితాలు సాధించడానికి మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు, అలాగే మా వద్ద పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా మా విద్యా విధానంపై నమ్మకం ఉంచినటువంటి తల్లిదండ్రులకు ముఖ్యంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పటికీ కూడా ఆ తల్లిదండ్రుల నుంచి మాకు సహకారం ఇదే విధంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మా స్కూల్లో ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ మాకు చాలా సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇంట్లో పేరెంట్స్ మాపై చూపించిన ప్రేమ కానీ, వాళ్ళు ఇచ్చిన సహకారం కానీ, స్కూల్లో ఎలాగైతే టీచర్స్ అదే ప్రేమ మాపై చూపించారో అదే మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చింది. 10వ తరగతి పరీక్షల్లో స్థానిక వివేక విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 172 మంది 500కు పైగా మార్కులు సాధించగా ఎం రత్నశ్రీ 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనపరిచింది. 10వ తరగతి పరీక్షల్లో స్థానిక వివేక విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచారు. సోమవారం విడుదలైన 2024 10వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు మంచి ఉత్తీర్ణతను సాధించడం విశేషమని వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ వెల్లడించారు. సోమవారం 10వ తరగతి ఫలితాలు వెలువడగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమం స్కూల్లో సాయంత్రం నిర్వహించారు. వివేక విద్యార్థిని ఎం రత్నశ్రీ 600 మార్కులకు గాను 582 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోనే ప్రతిభను చాటింది. ఇవే పరీక్షల్లో పి శివశంకర్ రెడ్డి, ఏ చరణ్ తేజ 590 మార్కులు సాధించి సత్తా చాటారు. వై పూర్ణ ఐశ్వర్య, వాసవి నాగలక్ష్మి 589 మార్కులు, మోహన వేదాక్షరి 588, అర్షద్ ఆలీ 584 మార్కులు, పవన్ సాయి 583, లిఖిత 582, జాహ్నవి 580, ఉప్పు తేజస్విని 579, నాగ హరిణ్య 578 మార్కులు సాధించి తమ ఘనతను నిరూపించుకున్నారు. మొత్తం 172 మంది విద్యార్థులు 600 మార్కులకు గాను 500 మార్కులకు పైగా సాధించగా వీరిలో 86 మంది విద్యార్థులు 550కి పైగా సాధించడం విశేషమని డాక్టర్ రావిపాటి వీరనారాయణ తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల అభినందన సభలో
వారికి జ్ఞాపికలను బహుకరించారు. తగిన ప్రణాళికతో అదనపు గంటలు శ్రమపడి చదివిన ఫలితంగానే అత్యుత్తమ మార్కులు సాధించినట్టు డాక్టర్ రావిపాటి వీరనారాయణ వివరించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు, జి వెంకటరత్నం, ప్రిన్సిపల్ రాధాకృష్ణమాచారి, షహనాజ్ బేగం, ప్రేమ్ కుమార్, రమేష్, శ్రీనివాస్, వీరయ్య చౌదరి తదితరులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వివేక సిఇఓ ఉదయ్ కిరణ్, వెంకటరాములతో పాటు మురళి, రాంబాబు, లావణ్య, అక్షయ్, వెంకటేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 176 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారు. 600 మార్కులకి ఒకరిద్దరు సాధించి గొప్పలు చెప్పుకోవటంలో మనం రాసిన విద్యార్థులందరూ బాగా చదవాలి, ప్రతి ఒక్క విద్యార్థి అభివృద్ధి పదంలో నిలవాలి, అందరూ కూడా పైకి రావాలి అనేది పేరెంట్స్ కోరుకునే విషయం, స్టూడెంట్ కోరుకునే విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే మన ఈ విద్యా సంవత్సర చరిత్రలో ఇంతమంది విద్యార్థులకి 176 మంది విద్యార్థులకు 500 పైగా రావడం ఇది మొదటిసారి అని మీకు చూడడానికి సంతోషపడతా ఉన్నా. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ యు హావ్ అచీవ్డ్ దిస్ సక్సెస్. దీంతో పాటుగా మరి అందులో దాదాపుగా సగం మంది విద్యార్థులు అంటే 86 మంది విద్యార్థులు 550 పైగా మార్కులు సాధించారు. 550 పైగా మార్కులు సాధించారు 86 మంది విద్యార్థులు. ఇందులో మళ్ళీ వాళ్ళలో ఒక 20 మంది విద్యార్థులు 95% పైగా మార్కులు సాధించారు. 592 మార్క్స్ సాధించడం, ఇతర విద్యార్థులు 590 సాధించడం, ఇలా ముగ్గురు విద్యార్థులు 590 మార్కులు పైగా సాధించినటువంటి ఘనత మన వివేక విద్యాసంస్థ సాధించినాయి. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పేరెంట్స్. వాళ్ళు పడిన కష్టం ఎంత చెప్పడానికి వీలేదు. పాపం నిద్రాహారాలు మాని వాళ్ళు కష్టపడ్డారు. ఒక్కొక్క సబ్జెక్ట్ లో 100 మార్క్స్ సాధించారు. తెలుగులో 100, మ్యాథ్స్ లో 100, సైన్స్ లో 100, సోషల్ లో 100, ఇంగ్లీష్ 99, అలాగే హిందీ 99. ఇలా ప్రతి సబ్జెక్ట్ లో కూడా అద్భుతమైన మార్క్స్ సాధించారు మన విద్యార్థులు. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ అచీవింగ్ వండర్ఫుల్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, ఫర్ అచీవింగ్ గుడ్ మార్క్స్ ఇన్ అవర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు అవగాహన కల్పించే విధంగా శనివారం పట్టణంలో 2K రన్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలియజేశారు. పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ బండి శేషన్న పాల్గొన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం తలపెట్టిన 2K రన్ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. తెనాలి నియోజకవర్గంలో 100% పోలింగ్ నమోదయ్యే విధంగా గత కొద్ది రోజులుగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. విభిన్నంగా చేపడుతున్న ఓటు అవగాహన కార్యక్రమాలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 27వ తేదీ శనివారం పట్టణంలో 2K రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక రజక చెరువు వద్ద నుండి ఉదయం 7 గంటలకు 2K రన్ ప్రారంభమై చిన్నరావూరు పార్కు వరకు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కమిషనర్ కోరారు. ఈ నెల 27వ తారీఖున అనగా శనివారం నాడు ఒక 2K రన్ చేయాలని చెప్పేసి ఫ్రెష్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో యూత్ ఓటర్స్ పర్టికులర్గా వాళ్ళతోటి ఒక 2K రన్ ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించాలని అనుకోవడం జరిగింది. ఈ యొక్క 2K రన్ను రజక పార్క్ దగ్గర నుంచి చిన్నరావూరు పార్క్ వరకు 27వ తారీఖున ఉదయం 6:30 గంటలకు స్టార్ట్ కాబోతుంది. అందువల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ యూత్ ఎవరైతే ఉంటారో, నేను సైతం యూత్ అని అనుకుంటుంటారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే రేపటి భవిష్యత్తుకు నేడు ఓటు వేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలంటే ఓటుపై అవగాహన పెంచుకుంటే ఇంకా మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి దీన్ని గమనించుకొని అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరూ కూడా గమనించుకొని రావాలి. మీ అందరికీ ఇదే పిలుపు. ఈ పిలుపును స్వీకరించి వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చే విధంగా మజ్జిగ పంపిణీ చేపట్టడం అభినందనీయమని ఆర్యవైశ్య సంఘ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమం చేపట్టిన ధరణికోట మల్లికార్జునరావును అభినందించారు. పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు ధరణికోట మల్లికార్జునరావు బృందం ఆధ్వర్యంలో వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీకి ఏర్పాట్లు చేశారు. సోమవారం స్థానిక బోసు రోడ్లో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని
పట్టణ వైసీపీ అధ్యక్షుడు మద్దాళి శేషాచలం, పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు భాస్కర్ని శ్రీనివాసరావులు ప్రారంభించారు. బోసురోడ్లో గల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మద్దాళి శేషాచలం మాట్లాడుతూ డిపో మల్లి మిత్ర బృందం వేసవిలో ప్రజలకు మజ్జిగ అందించి వేసవి దాహార్తిని తీరుస్తూ బాసటగా నిలవటం అభినందనీయమని అన్నారు. భాస్కర్ని శ్రీనివాసరావు మాట్లాడుతూ డిపో మల్లి మిత్ర బృందం చేస్తున్న సేవలను కొనియాడారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలకు చేర్చడం హర్షణీయమన్నారు. నిత్యం పట్టణంలో వేసవి తీవ్రత తగ్గేంత వరకు ఏదో ఒక సెంటర్లో మజ్జిగ పంపిణీ చేసే ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ధరణికోట మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రజలకు వేసవి దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో మిత్రులతో కలిసి మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశామని, వేసవి తగ్గేంత వరకు నిత్యం పట్టణంలో ఏదో ఒక ప్రధాన కూడల్లో మజ్జిగ అందిస్తామని తెలియజేశారు. వేసవి కాలాన్ని పునస్కరించుకొని దారిని పోయే పాఠశాలలకు వేసవి తాపాన్ని తీర్చే విధంగా ధరణికోట మల్లి గారి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెనాలి నియోజక వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా ఉండేటటువంటి మల్లి గారు పార్టీ తరఫున మరియు వారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయంగా ఉంది. కాబట్టి ఈ దారిని పోయే పాఠశాల ఎండ తీవ్రతని తట్టుకోవడానికి మజ్జిగ ఎంతో దోహదపడుతుంది. ఎండ తీవ్రతను బాగా గ్రహించి జనాలు ఇబ్బంది పడకుండా పాఠశాలలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడంలో ముఖ్యంగా నా స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన టౌన్ ప్రెసిడెంట్ చలం గారికి, అట్లాగే భాస్కర్ శ్రీనివాస గారికి, అట్లాగే గురన్నయ్యకి, అట్లాగే రజనీ గారికి కూడా మా ఈ కార్యక్రమానికి వచ్చి పాఠశాలలకు మజ్జిగ పంపిణీ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేసవి కాలంలో సామాన్యులకు పాఠశాలలకు ఉపయోగపడే విధంగా మజ్జిగ పంచాలని సంకల్పం చేసుకున్నారు. దానికి కూడా వారి స్నేహితులందరూ కూడా సహకరించి నిరంతరంగా ఈ ప్రక్రియను రోజు ఒక చోట తెనాలిలో ఈ ఎండాకాలంలో దాహార్తులకు ఉపయోగపడే విధంగా మజ్జిగ పంచడం కార్యక్రమం చాలా అభినందనీయంగా అనిపించింది మాకు కూడా. మేము కూడా దీన్ని సహకరిస్తామని, ధరణికోట మల్లికార్జునరావు గారు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఏమి చేసినా కూడా మా వైపు నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు ఉంటాయని. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని పాటిస్తే భగవంతుని అనుగ్రహంతో పాటు సమాజంలో శాంతి ఏర్పడుతుందని గాంధీ ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. ఆశ్రమానికి విరాళాలు ఇచ్చిన దాతలను ఆయన అభినందించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారితో పాటు దాతలు పాల్గొన్నారు. శ్రీ కస్తూర్బా గాంధీ సేవా శాంతి ఆశ్రమం కోసం స్థలం కొనుగోలు నిమిత్తం దాతలు 31,500 రూపాయలను విరాళంగా అందజేశారు. ఇటీవల మృతి చెందిన లంకా సీతారాం జ్ఞాపకార్థం ఆయన జయంతి సందర్భంగా తల్లిదండ్రులు లంకా చంద్రమోహన్, బాపమ్మ దంపతులు కలిసి ఈ విరాళం అందించినట్లు వజ్రాల రామలింగాచారి తెలియజేశారు. ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం కూడా అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వైకోటేశ్వరరావు ఆశ్రమవాసులు పాల్గొన్నారు. మంచి ఎలక్ట్రీషియన్ అయినటువంటి లంకా సీతారామయ్య గారు 8 నెలల క్రితం కాలధర్మం చెందారు. ఈరోజు వారి జయంతి కార్యక్రమం సందర్భంగా తల్లిదండ్రులు పుత్రవాత్సల్యంతో మరి తల్లిదండ్రులైనటువంటి లంకా చంద్రమోహన్ గారు, అట్లాగే బాపమ్మ గారు ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశారు. మరియు వారి కుమారుడు సీతారామయ్య గారి స్మృత్యార్థం గోదానము, భూదానము, స్వర్ణదానము అనే దానాల్లో భాగంగా మాతా కస్తూర్బా గాంధీ సేవా శాంతి ఆశ్రమం 300 గజముల స్థలం కొనుగోలు నిమిత్తం అందులో భాగంగా 5 గజములకు 6,300 రూపాయలు చొప్పున 5 గజములకు అయిన కిమ్మత్తు 31,500 ఆశ్రమానికి ఇప్పుడు ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాలు పాటిస్తే భగవంతుని యొక్క అనుగ్రహం, ఆరోగ్యం ఉంటుంది, సమాజంలో శాంతి ఏర్పడుతుంది. మహాత్మా గాంధీజీ కూడా స్వాతంత్రోద్యమంలో ధర్మనిధి సేకరించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. హరిజనోద్ధరణ కానీ, మరి భూదానోద్యమం కానీ అనేక ఉద్యమాల్లో దాతృత్వం వల్లనే శాంతి ఏర్పడుతుంది. దాతృత్వమే దివ్య స్మృతికి మూలాధారం. 8 నెలల క్రితం దుగ్గిరాల మండలం మారంపూడి గ్రామంలో లైన్మెన్గా పనిచేసేవాళ్ళు అనివార్య కారణాల వల్ల హార్ట్ అటాక్ వచ్చి మరణించారు. ఆయన శాంతికి కస్తూర్బా ఆశ్రమానికి మా అబ్బాయికి
చనిపోయిన సందర్భంగా 5 గజాల స్థలానికి డబ్బులు ఇవ్వటం జరిగింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సోమవారం పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. గుంటూరుకు చెందిన అమానుల్లా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తెనాలిలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 2 నామినేషన్లు దాఖలయ్యాయి. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నుండి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పఠాన్ అమానుల్లా నామినేషన్ దాఖలు చేశారు. తమ పార్టీ నేతలతో కలిసి గుంటూరు నుండి వచ్చిన ఆయన తన నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. मैं मौलवी अमानुल्लाह गुंटूर से इंडियन यूनियन मुस्लिम लीग पार्टी के तरफ से एमएलए पोटी करता हूं तेनाली के लिए, और मैं तमाम साथियों से गुजारिश करता हूं कि ये वो पार्टी है जो एनआरसी के बारे में, सीए के बारे में और एनपीआर के बारे में जो खिलाफ में लड़ती है, वही ये पार्टी है जो मुसलमानों की है. इस पार्टी की तरफ से मैं इंडियन यूनियन मुस्लिम लीग की तरफ से एमएलए को खड़ा हूं. लिहाजा मैं हमारे तमाम मुसलमान भाइयों से जो तेनाली के हैं और हमारे हिंदू भाइयों से भी और हमारे क्रिश्चियन भाइयों से भी मैं दरख्वास्त करता हूं कि वो हमें इलेक्शन के अंदर वोट डालकर जिताए और जिताकर हमें एक मौका दे ताकि हम भी हमारे मुसलमान भाइयों को, दूसरे हमारे बिरादरी भाइयों को हम उनका हक दिलाने की कोशिश कर सकें. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి షేక్ బషీద్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ ప్రఖర్ జైన్కు అందజేశారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. తెనాలి పట్టణంతో పాటు మండల పరిధిలోని హై స్కూల్స్ లో 70% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పట్టణంలో బాయ్స్ హై స్కూల్ విద్యార్థి హర్షవర్ధన్ 582 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. తెనాలి పట్టణంతో పాటు మండల గ్రామాల్లోని హై స్కూల్స్కు చెందిన విద్యార్థులు 70% ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1320 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కాగా 915 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ స్కూల్స్లో నమోదైన ఫలితాలను ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ తెలియజేశారు. స్కూళ్ల వారీగా ఫలితాల వివరాలు చూస్తే రూరల్ పరిధిలోని అంగల్కుదురు జిల్లా పరిషత్ హైస్కూల్ అత్యధికంగా 84.9% ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 86 మంది పరీక్షలకు హాజరు కాగా 73 మంది ఉత్తీర్ణత సాధించారు. కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా బాలికల హైస్కూల్ విద్యార్థులు 84.8% ఉత్తీర్ణత సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ 158 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 134 మంది ఉత్తీర్ణులయ్యారు. అట్లాగే పట్టణ పరిధిలోని కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ విద్యార్థులు 70.3% ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ 145 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 102 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్ విద్యార్థులు 70.4% ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ 108 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 76 మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా గంగానమ్మపేటలోని తోటకూరు సుబ్బారావు హైస్కూల్ విద్యార్థులు 70.2% ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ 47 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 33 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే మారిస్పేట ఎన్సీఆర్ఎం హై స్కూల్ విద్యార్థులు 54.09% ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ 153 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 84 మంది ఉత్తీర్ణులయ్యారు. చెంచుపేట కోగంటి శివయ్య హైస్కూల్ విద్యార్థులు 71.6% ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ 109 మందికి గాను 78 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక రూరల్ పరిధిలోని కొలకులూరులో 89 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 47 మంది ఉత్తీర్ణులయ్యారు. ఖాజీపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో 40 మంది పరీక్షలకు హాజరు కాగా 33 మంది ఉత్తీర్ణత సాధించారు. పెదరావూరులో 121 మంది పరీక్షకు హాజరు కాగా 74 మంది ఉత్తీర్ణులయ్యారు. సంగం జాగర్లమూడిలో 125 మంది పరీక్షకు హాజరవ్వగా 84 మంది ఉత్తీర్ణులయ్యారు. నందివెలుగులో 31 మంది పరీక్షకు హాజరవ్వగా 27 మంది ఉత్తీర్ణులయ్యారు. కట్టివరంలో 45 మంది పరీక్షకు హాజరవ్వగా 26 మంది ఉత్తీర్ణులయ్యారు. బురిపాలెంలో 32 మంది పరీక్షకు హాజరవ్వగా 21 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈరోజు తక్కువ సమయంలో రిజల్ట్ని అందించడం జరిగింది. మన తెనాలి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు మొత్తం కూడా 1330 మంది పిల్లలు పరీక్షలు రాస్తే 915 మంది పాస్ అయ్యారు. మొత్తం 70% పిల్లలు పాస్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఆ పిల్లలకి వెంటనే కూడా ఎగ్జామ్స్ మళ్ళీ జరుగుతాయి. ఆ షెడ్యూల్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ
582 మార్కులు సాధించి మరి మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో బాబు మరి హర్షవర్ధన్ అనేటువంటి బాబుకి 582 మార్కులు రావడం జరిగింది. 577 మార్కులు సాధించి నందివెలుగు పాఠశాలలో చదువుతున్నటువంటి మరి తన్వినిత అనేటువంటి అమ్మాయి 577 మార్కులు సాధించి సెకండ్ ప్లేస్ నిలవడం జరిగింది. అదేవిధంగా కాజీపేట హై స్కూల్లో చదువుతున్నటువంటి రాధా చంద్రిక, ఈ అమ్మాయి కూడా 570 మార్కులు సాధించి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో 570 మార్కులు సాధించి థర్డ్ ప్లేస్ నిలవడం జరిగింది. వీళ్ళు బాగా చక్కగా కష్టపడి చదివారు. వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో కొనసాగుతున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచార రోడ్ షో. అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు, అభిమానులు. అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో వైసీపీలో చేరికలు. పెద్దరావూరు నుండి పెద్ద సంఖ్యలో పార్టీలో చేరిన యువత. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రైవేటు విద్యాసంస్థల హవా. అత్యుత్తమ ఫలితాలు సాధించిన వివిధ స్కూల్స్ విద్యార్థులు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. 582 మార్కులు సాధించిన బాయ్స్ హై స్కూల్ విద్యార్థి హర్షవర్ధన్. 578, 577 మార్కులు సాధించిన మరో 9 మందికి 550కి పైగా మార్కులు సాధించిన పెద్దరావూరు, నందివెలుగు హై స్కూల్స్ విద్యార్థినీలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.